హైదరాబాద్లోని హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఎక్స్పో 2024 విశేషంగా ఆకట్టుకుంది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్ లో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఆధునిక పరికరాలతో పాటు కోళ్ల పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను ప్రదర్శించాయి. అధునాతన సాంకేతికతకు వేదికగా నిలిచిన ఈ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో పౌల్ట్రీ రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమలో మార్పులు వస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుకు అందించేందుకు ఇండియా పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ హైటెక్స్ లో 16వ పౌల్ట్రీ ఎక్స్పోను ప్రారంభించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో దాదాపుగా 450 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ ప్రదర్శనకు దాదాపుగా 35,000 మంది రైతులు హాజరయ్యారని నిర్వాహకులు తెలియజేశారు. దీంట్లో 415 కంపెనీస్ మాకు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. పోల్ట్రీ ఎక్విప్మెంట్స్, పోల్ట్రీ ఫార్మా ఎక్విప్మెంట్స్, యానిమల్ ఫీడ్ గురించి ఉంటుంది, బ్రీడ్ గురించి ఉంటుంది. అంటే ఓన్లీ రిలేటెడ్ టు పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలా, పోల్ట్రీ రంగంలో మీకు ఎట్లా ప్రాఫిట్ పెంచుకోవాలా, ఎట్లా బెస్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉపయోగంలో తీసుకొచ్చి నేర్చుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఈవెంట్. మీకు ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ అంతా కంపెనీలతో చూసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ దాదాపు 15 కంట్రీస్ నుంచి ఫారిన్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు అండ్ 15 కంట్రీస్ నుంచి వచ్చినారు అండ్ ఆల్మోస్ట్ 30-40 కంట్రీస్ నుంచి వీ హ్యావ్ రిప్రజెంటేషన్ టుడే అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా పోల్ట్రీ అసోసియేషన్స్ దీనికి సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఒక PFI అని ఉంది, ఒక అసోసియేషన్ ఉంటుంది, సెంట్రల్ బాడీ అసోసియేషన్, వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దాకా ఈ 2 డేస్లో మాకు ఆల్మోస్ట్ 20,000+ పీపుల్ ఇక్కడ వచ్చినారు. అంటే పోల్ట్రీ ఫార్మింగ్ ఏంటి, ఎట్లా చేసుకోవాలా, దీంట్లో లాభాలు ఎట్లా పెంచుకోవాలా, లాభాలతో ఎట్లా బిజినెస్ మనం ప్రమోట్ చేసుకోవాలా, ఇదంతా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎమినెంట్ స్పీకర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వెటనరియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ పేపర్స్ డిస్ప్లే చేస్తారు. అంటే ఇట్ ఈస్ అ 1-stop సొల్యూషన్ ఫర్ పోల్ట్రీ ఫార్మింగ్. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పరికరాలు, యంత్రాలు, దానా ఫార్ములాలు, మందులు రైతులు ఆసక్తిగా తిలకించారు. పెరటి కోళ్ల నుంచి ఫారం కోడి వరకు అధిక సంఖ్యలో పిల్లలు ఉత్పత్తి చేయాలి అంటే రైతు స్థాయిలో గతంలో సాధ్యం కాని పనిగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి రైతు పిల్లలను ఉత్పత్తి చేసుకునే విధంగా వివిధ సైజుల్లో ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కూడా రైతుకు అందుబాటులో ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఫార్మర్స్ రావడం అనేటటువంటిది జరిగింది. కారణం ఏమి అని అంటే కొత్త ఎక్విప్మెంట్స్, డెవలప్మెంట్స్ ఇండస్ట్రీలో ఏమున్నాయి ఏంటి అనేటటువంటిది ప్రతి రైతు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అందరూ రైతులు వచ్చారు అని చెప్పేసి లెక్కేయచ్చు. బ్రాయిలర్ ఇండస్ట్రీలో వచ్చేటటువంటి మార్పులు, లేయర్ ఇండస్ట్రీలో వచ్చేటటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఫార్మర్స్ చాలా గమనించడం, దానికి తగ్గట్టుగా మార్పులు కోరుకోవడము, లేబర్ సేవింగ్ ఎట్లా చేయాలి, ఫీడ్ సేవింగ్ ఎట్లా చేసుకోవాలి, వాటర్ ఎట్లా చేసుకోవాలి, క్వాలిటీ ప్రోడక్ట్ని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ నేర్చుకోవాలి అనే తాపత్రయం బాగా కనపడింది. దక్షిణాది నుంచి, ఉత్తరాది నుంచి అనేటటువంటిది ఏమి లేకోకుండా మొత్తం అన్ని స్టేట్స్ నుంచి ఫార్మర్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళు కానీ రావడం జరిగింది. ఇట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ ఎగ్జిబిషన్ టు ద ఫార్మర్.